టికెట్ల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిద్ధా రాఘవరావుకు దర్శి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎంపీ వద్దు ఎమ్మెల్యేగా కావాలంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలకు సిద్ధా సర్ది చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు సిద్ధాతో చర్చిస్తున్నారు. కార్యకర్తల సంయమనం పాటించాలని సిద్ధా కోరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నట్లు తెలుస్తోంది, మరి అప్డేట్స్? సిద్ధా అనుచరులు భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకున్నారు. సీఎం నివాసం వద్దకు చేరుకుని సిద్ధాకి దర్శి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా సిద్ధా దర్శి అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. చాలా ఈ మధ్య 5 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి ప్రధాన నియోజకవర్గాన్ని తీసుకెళ్లారు. పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా విజయవంతంగా అమలవుతున్నాయి. అట్లాంటి మా నేతను మీరు ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే మాకు నష్టం కలుగుతుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో సిద్ధా రాఘవరావు అక్కడికి చేరుకుని అధిష్టానం నిర్ణయం ఖచ్చితంగా సానుకూలంగా తీసుకుంటుంది, ప్రజల అభిష్టాన్ని, నియోజకవర్గ కార్యకర్తల అభిష్టాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందని నచ్చ చెప్పే ప్రయత్నం చేయడంతో కొంత ఇక్కడ వివాదం అయితే సర్దుమణిగింది. కానీ ఆ సమస్య మాత్రం పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా మరొకరెవరు కనీసం ఆ ఫ్రేమ్ లో ఎవరు కనిపించడం లేదు పార్టీకి. గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అవుతున్నారు. సో అక్కడ ఖచ్చితంగా ఒక జిల్లా మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్ కావాలి. అక్కడ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు ఆ స్థాయిలో లేరు. సిద్ధారాఘవరావు మంత్రిగా చేయడంతో కొంత జిల్లా వ్యాప్తంగా సంబంధాలు ఏర్పడడంతో ఆయన అభ్యర్థిత్వం పైనే పార్టీ మొగ్గు చూపుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితో సిద్ధా రాఘవరావు చర్చలు జరుపుతున్నారు, కానీ వాటి ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. ఆయన ఇప్పటికే చాలా స్పష్టం చేసింది, మీకు మీ నాయకత్వం ఖచ్చితంగా మా పార్టీకి అవసరమే, కానీ ఎదురైన పరిస్థితుల్లోనే మీరు ఎంపీగా చేయాల్సి వస్తుంది, ఎంపీగా కూడా గెలుస్తారు, మీరు పోటీ చేసి తీరాల్సిందని చెప్పి పార్టీ చెప్తుంది. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి. రైట్ ఈశ్వర్.